27వ కీర్తన 1వ వాక్యం చదువుకుందాం. 127వ కీర్తన 1వ వాక్యము. ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టిన వారి శ్రమ వ్యర్థమగు. కాబట్టి ప్రభువే స్వయాన వారికి యొక్క నూతన గృహము కట్టి ఇచ్చారని మనం నమ్ముతూ ఉన్నాం. ప్రభు లేకపోతే మనం ఎంత శ్రమించినా అవ్వదు, ఎన్నెన్నో ఇబ్బందులు పడతాం. కాబట్టి ఆ ప్రభుని మీద నమ్మి, ఆ ప్రభు మీద ఆధారపడి జీవించి, ఆ ప్రభు యొక్క దీవెనలతో, ఆ ప్రభు యొక్క శక్తితో మనం ఎప్పుడైతే ఈ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నామో తప్పకుండా ఆ ప్రభు మనకి అనేక విధములుగా తోడ్పడి, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని అమితముగా దీవిస్తారు. కాబట్టి దేవుని యొక్క దీవెనలతో మనము యొక్క ఇల్లు కట్టాము. కాబట్టి మరి కుటుంబ సభ్యులు వారు సంతోషంగా సమాధానంగా ఈ యొక్క గృహములో నివసించడానికి మనము వారి కోసము ప్రత్యేక విధంగా ప్రార్థించాలి. అంటే మనం ఎంత పెద్ద ఇల్లు కట్టినా, ఎంత అందంగా అలంకరించినా దేవుని యొక్క ఆశీర్వాదం లేకపోతే అది నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కాదు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి ఈ యొక్క గృహాన్ని వారికి నిర్మించి ఇచ్చాడని చెప్పేసి మనము నమ్ముతూ ఉన్నాం. మరి యొక్క ఇంటి గోడలు బలంగా ఉండవచ్చు, తలుపులు అందంగా ఉండవచ్చు, కానీ ఈ ఇంటికి నిజమైనటువంటి బలము ప్రార్థన, ప్రేమ, పరస్పరము వారు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారు కలిసిమెలిసి జీవించడమే. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహము వీరికి ఎల్లప్పుడూ కూడా ఉండాలని ప్రత్యేకంగా మనము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరు, అంటే దేవుడు ఉండేటువంటి స్థలమే ఈ యొక్క గృహము. దేవుడితో కలిసి కుటుంబ సభ్యులందరూ కూడా జీవించాలి. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. దర్శన గ్రంథము 3వ అధ్యాయము. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచూ ఉన్నాను. కాబట్టి ప్రభుని మనం ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటట్లుగా మనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి స్వాగతము పలకాలి. ప్రభు మనతో ఉంటే మనము భోజనం చేసినా, కలిసి ప్రార్థన చేసినా, మరి విశ్రాంతి తీసుకున్నా, ఏ పని చేసినా ఆ ప్రభు యొక్క ఆశీస్సులతో, ఆ ప్రభు యొక్క దీవెనతో మనము జీవించినట్లయితే మన యొక్క జీవితం ఎంతో గొప్పగా ఉంటూ ఉంది. మరి ఆ ప్రభు మనల్ని అమితముగా దీవిస్తారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, కాబట్టి ఆ ప్రభువే మనకి సమస్తము కూడా అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తాము. ఎందుకంటే మనకి ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు వింటూ ఉన్నాం, నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు అంటున్నాడు. అందుకని నన్ను నమ్మి నాపై ఆధారపడేటువంటి వారిని అమితముగా దీవిస్తానంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు మీద ఆధారపడి జీవించినట్లయితే తప్పకుండా ఆ ప్రభు మనకి అనేక మేలు దయచేస్తాడు. మరి మనం విన్నటువంటి మొదటి పట్టణంలో యెహోషువ గ్రంథం నుంచి విన్నాము. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15వ వచనము. కానీ మీరు యావేను పూజింపనెల్లనిచో మరి ఎవరిని పూజింపగోరుదురో నేడే నిర్ణయించుకొనుడు. మీ పితరులు ఎఫ్రటీసు నది ఆవరించిన దేవతలతో మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులు అమరేలు పూజించు దైవములను కొలువుడు. నేను మా కుటుంబము మాత్రము
చేసుకోండి, కానీ నేను మాత్రము యెహోషువ చెప్తున్నాడు, నేను నా కుటుంబం మాత్రము యావే ప్రభుని మాత్రమే ఆరాధిస్తాం, ఆయన్ని పూజిస్తాం, ఆయన్నే నమ్ముకుంటాం, ఆయన మీద ఆధారపడి జీవిస్తామని ఎంతో ధైర్యంగా చెబుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ రోజు గార్లపట్టి గురవయ్య గారు, కస్తూరి గారు కూడా ఆ ప్రభు మీద ఆధారపడి జీవిస్తూ, ఆ ప్రభు మీద నమ్మకం పెట్టుకొని జీవించినట్లయితే మరి వారి యొక్క కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి